పినపాక ఏజెన్సీలో ఆదివాసీలు నివసించే పలు రహదారులు అధ్వానంగా ఉండి కనీసం మనుషులు కూడా నడవలేని విధంగా తయారయ్యాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య మండిపడ్డారు. శనివారం పినపాక మండలం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ సుందరయ్య నగర్లో ఆయన పర్యటించారు. బురదమయంగా ఉన్న ఆ రహదారిపైనే ఆయన సుమారు 3 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రహదారిపై వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో సుందరయ్య నగర్కు రహదారి మంజూరు అయినా పాలకుల నిర్లక్ష్యంతో ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదన్నారు. ప్రతి ఏటా ఆదివాసీ గ్రామాల్లో రోడ్లు నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వాలు లెక్కలు చూపుతున్నాయని, కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ఒక్కసారి అధికారులు కూడా వారి గ్రామాలకు వచ్చి చూడలేదని వాపోతున్నారు. ఏటా ఈ సీజన్లో రోడ్ల నిర్మాణ ప్రతిపాదికలు పేరిట హడావిడి చేసి తర్వాత పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందువల్ల గ్రామాల్లో గిరిజనులు విష జ్వరాలతో బాధపడుతున్నారని, సరైన రోడ్డు లేకపోవడంతో వైద్య సేవలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. విద్య, వైద్యం ఏ చిన్న అవసరమైనా 2 నుంచి 3 కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఉందని వారు వాపోయారు. అనంతరం పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావుతో మాట్లాడారు. ఇక్కడ సమస్యలను ఆయనకు వివరించారు. గతంలో అనేక సార్లు ఈ ప్రాంతంలో తాను పర్యటించారని ఎంపీఓ వెంకటేశ్వరరావు వారికి వివరణ ఇచ్చారు. అలాగే సోమవారం ఈ రహదారిని బాగు చేస్తామని ఆయన తెలియజేశారు. గిరిజనుల రహదారి సమస్యను 2 రోజులు తీర్చకపోతే సుందరయ్య నగర్ నుండి పినపాక ఎంపీడీఓ కార్యాలయం వరకు గిరిజనులతో పాదయాత్ర చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న, సిపిఎం మండల కార్యదర్శి దుబ్బా గోవర్ధన్, సిపిఎం మండల కమిటీ సభ్యులు మడి రమేష్, దారం లక్ష్మయ్య, నట్టి శంకరయ్య, కురసన్ లక్ష్మయ్య, కోవాసి రామయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రోడ్ల పరిస్థితి చాలా బురదంగా ఉంది సార్. సీజన్ల వ్యాధులు వ్యాపించే విధంగా ఉంది. అసలు ఆదివాసీ గ్రామాలకి ఏమైనా రోగాలు వచ్చినా కూడా పోయే పరిస్థితి లేదు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఈ సుందరయ్య నగర్కి 1.5 కిలోమీటర్ సంబంధించినటువంటి ఎల్డబ్ల్యూ నిధుల నుంచి 1,56 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం, బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రారంభించి ఇంతవరకే వర్క్ అనేటటువంటిది స్టార్ట్ చేయలేదు. ఫలితంగా ఏంటంటే వర్షాకాలం వచ్చింది. పెద్ద ఎత్తున ఇప్పుడు పొలాలకి ట్రాక్టర్లు ఇతర సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి 50 కుటుంబాలు ఉన్నటువంటి సుందరయ్య నగర్ కూడా ఇదే ప్రధానమైనటువంటి రోడ్డు. ఇది తప్ప వేరే మార్గం లేదు. ఇవాళ కనీసం నడపడానికి కూడా సరైనటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పెద్ద ఎత్తున బుడుగు మాదిరిగా తయారైనటువంటి స్థితి అనేటటువంటిది ఉంది. అర్ధరాత్రి ఏమైనా జబ్బు చేసినా ఇతర సంబంధించినటువంటి చేసినప్పటికి కూడా ఒక వాహనం పోవాలన్నా రావాలన్నా అవకాశం లేనటువంటి పద్ధతిలో ఈ రోడ్లు ఉన్నాయి. తక్షణమే సంబంధించినటువంటి ప్రభుత్వం కనీసం దీనికి సంబంధించినటువంటి పైన సంబంధించిన గుంటలు పూడ్చి నీళ్లు నిలవకోకుండా కనీసం నడిచేటటువంటి అవకాశం అన్నా ఇప్పుడు కల్పించాలనేటటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అధికారులు అట్లాగే ప్రజాప్రతినిధులు తక్షణమే ఇట్లాంటి మారుమూలలో ఉన్నటువంటి ఈ రోడ్ల యొక్క స్థితి అనేటటువంటిది పరిశీలన చేయాలి అనేటటువంటిది సందర్భంగా సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు మడి రమేష్ గారు, ఇక్కడ మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి? నా పేరు మడి రమేష్ని. మాది సుందరయ్య నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జానంపేట గ్రామ పంచాయతీ. మాకు జారం జబ్బు వచ్చినా కానీ బాగా ఇబ్బందిగా ఉన్నది. అంబులెన్స్ రాదు, ఏమీ రాదు, ఆటో రాదు, కనీసం బండి రావడానికి కూడా, మోటార్ సైకిల్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది. ఇంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఉన్న అధికారులు అసలే ఇంత కూడా పట్టించుకోకుండా ఉంటా ఉన్నారు. దీనికి మాకు తక్షణమే చేపట్టాలని చెప్పేసి మేము చెప్తాను. అదేవిధంగా మాకు 2019-20 మధ్యలో శాంక్షన్ అయ్యి వచ్చింది. 1,56,00,000 రూపాయలు శాంక్షన్ అయ్యి వచ్చింది. అది ఇంతవరకు పూర్తి కాలేదు. అక్కడ ముందుకు పోతే పైపులు మోరి అది కూడా మొత్తం బొక్కబడి ఉన్నది. అట్లాంటివి కూడా మామూలుగా పైగా చేసుకుంటూ పోయారు తప్ప అసలు మాకు రావడానికి పోవడానికి రోడ్డు సౌకర్యం సరైనది లేదు. దీనికోసం మేము సిపిఎం పార్టీ బృందాన్ని తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అవును సార్, అది ఇప్పుడు సంబంధించినటువంటి మీకు తెలియంది కాదు కదా, అదే ఎల్డబ్ల్యూ నిధుల నుంచి శాంక్షన్ అయింది. డబ్బులు లేకపోతే వేరే అంశం, ఉండి సంబంధించినటువంటి ఎంత నిర్లక్ష్యం చేయటం అనేది సరైనది కాదు కదా.
అది ఏం చేయాలంటే సార్ ఒకసారి ఐటీడీఏ పిఓ గారి దగ్గరికి మన వాళ్ళని పంపించి అండి ఐటీడీఏ డిపార్ట్మెంట్ చేసే పంచాయతీరాజ్ కాదు ఐటీడీఏ ఇంజనీరింగ్ నుంచి ఆగింది సార్ వర్క్ అది అండి. అక్కడ తార్ రోడ్ సార్ శాంక్షన్ అయింది. అవును, తార్ రోడ్డే. తార్ రోడ్ శాంక్షన్ అయింది. ఒక్కసారి మన వాళ్ళే రేపు సోమవారం పిఓ గారి దగ్గరికి వెళ్ళి ఈ రోడ్డు పేరు దాన్ని అక్కడ బోర్డు ఉంది సార్ దాన్ని ఫోటో తీయమనండి. బోర్డు ఉంది, అదే చూసిన తర్వాతనే ఇది అక్కడి నుంచి ఇదే ఉండదు. ఏంటంటే మాట్లాడుతాం కానండి. ఇప్పుడు తాత్కాలికంగా ఊరు సంబంధించినటువంటి అర్ధరాత్రి కానీ పగులు కానీ ఎవరికైనా చిన్న జబ్బు చేసినా కనీసం మోటార్ సైకిల్ పోవడానికి కూడా అవకాశం లేదు. నడిచే పరిస్థితి కూడా లేదు సార్, అసలు నడిచే పరిస్థితి కూడా లేదు. తాత్కాలికంగా ఏదన్నా ఆ బొగ్గు సూర ఎట్లాంటి ఏమన్నా తెప్పించానో కొద్దిగా ఈ గుంటలు బుడ్చి ఏర్పాటు చేయరాదండి. అండి కొద్దిగా అది కొద్దిగా చూడండి సార్, కొద్దిగా మీరు దృష్టి పెట్టి చూడండి. ఎందుకంటే రఘు గారు చెప్తున్నారు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టండి కొద్దిగా. అదే 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 అండి, కొద్దిగా మీరు సీరియస్ తీసుకోండి సార్. ఓకే, మాట్లాడి 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 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపాడ పంచాయతీ సుందరయ్య నగర్ రోడ్డు ఈ కల్వెట్టు మొత్తం బొక్కలతోటి కూడి పైపులే బయటపడ్డ పరిస్థితి ఉన్నది. ఇక్కడ కనీసం నడవటానికి కూడా సౌకర్యం లేని పరిస్థితి ఉంది. ఎవరికన్నా జ్వరం కానీ అడావుడిగా మరి కడుపులో నొప్పి వచ్చినా కూడా అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. దీని మరి ఈ గ్రామాల ఈ గ్రామం ఈ పంచాయతీలు ఉన్నదో లేదో తెలియనట్టు ఇక్కడ ఎవరిస్తున్నారు. దీని అధికారులు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ తక్షణమే ఇక్కడికి వచ్చి దీని మరి ఈ బొక్కలు ఇవన్నీ మరి తక్షణమే పూడపాలని కోరుతున్నాం. మేమైతే అంత ముందులో అయితే ముందు మేము మంచిగా ఇంటికి ఒక రెండు తప్పులు ఇప్పుడు మా బాధ అంటే ఇది. ఇప్పుడు మేము ఫస్ట్ రోడ్ లేనప్పుడు మేము ఉసుకుపోసిట్టున్నాం సార్. మంచిగా ఒక ఇంటికి ఒక టక్కు చేసుకొని పోస్తే అప్పుడు మంచిగా ఉండేది. కానీ ఈ రోడ్ సెక్షన్ అయిందని వస్తే మేము సంతోషం పడ్డాం. కానీ మా సంతోషం కూడా ఇక్కడే పోయింది సార్. ఇప్పుడు ఈ మొత్తం బురదే నడుచుడు అవుతుంది. అప్పుడైతే మంచిగా ఉండేది. ఈ పోసిన కాడ నుంచి మొత్తం బురదే సార్. అంటే ఇంతకు ముందే బాగుంది. పోసేటప్పుడే ఇప్పుడు మీ దగ్గర కాన్పున్న మహిళలు ఉన్నారా, గర్భిణీలు అట్లాంటి వాళ్ళు ఉన్నారా మన ఏరియాలో? ఉన్నారు సార్, ఉన్నారు. కానీ వాళ్ళ గురించి మోసుకొని రావాల్సి వస్తుంది సార్. గతంలో ఇదే మోసుకొచ్చిన దృశ్యాలు చూసినాం. మళ్ళీ వచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్స్.